నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన కడపలో మహాసంకల్ప గర్జన. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. వార్తల్లోని వివరాలు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీ కడపలో తలపెట్టిన మహాసంకల్ప గర్జనకు సిపిఎస్ ఎంప్లాయీస్ తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు. కడపలో మేడేని పురస్కరించుకొని మే 1వ తారీఖున మహాసంకల్ప గర్జన ఈ సిపిఎస్ రద్దు పైన ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ యొక్క సంకల్ప గర్జనకి పిలుపునివ్వడానికి ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. గత 21 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో చేరినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిపిఎస్ పరిధిలోకి వస్తారన్న విషయము మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మేము చేస్తున్నటువంటి పోరాటాలు వాళ్ళ దృష్టికి తీసుకొని జరిగింది. రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, పెన్షను భిక్ష కాదు, పెన్షన్ ఉద్యోగుల హక్కు అని చెప్పి మన రాజ్యాంగంలోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా క్లారిటీ కూడా ఇచ్చింది, ఉద్యోగస్తులకి పెన్షన్ ఒక హక్కు అని చెప్పి. అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా భద్రత లేని ఈ ఉద్యోగం చాలా భారంగా ఉంది, ఏదైతే పాత పెన్షన్ ఉందో ఆ విధానాన్ని పునఃప్రవేశపెట్టండి, ఈ సిపిఎస్ మహమ్మారిని రద్దు చేయండి అని చెప్పి మేము రోడ్లు కూడా ఎక్కడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం, ధర్నాలు చేశాం, రాస్తారోకలు చేశాం. తద్వారా మా పైన అనేకమైన కేసులు బనాయించడం జరిగింది, గృహ నిర్బంధన చేయడం జరిగింది. ఈరోజు కూడా సిపిఎస్ ఉద్యోగస్తులు దాదాపు 3000 మంది పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు కూడా ఉన్నాయి. మేము దేనికి కూడా భయపడకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది ఉద్యోగస్తులకి మేలు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పోల్చుకుంటే గతంలో 13 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 26 జిల్లాలు కూడా మేము తిరుగుతూ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వారంలో నెలలో సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం, ఉద్యోగస్తులు కూడా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, తర్వాత ఉద్యోగస్తులందరినీ కూడా సిపిఎస్ రద్దు చేయకుండా మోసం చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సభలో అనౌన్స్ చేయడం జరిగింది, కూటమి ప్రభుత్వం వస్తానే ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని తీసుకొని వస్తాం. మా నాన్న కూడా కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు, మా అమ్మకు కూడా పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ విలువ ఏంటో నాకు తెలుసు, ఆ పెన్షనే నేను చిన్నప్పుడు పాకెట్ మనీగా తీసుకొని పెరిగినటువంటి వాడిని, కాబట్టి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా పెన్షన్ అనేది ఉండాలి అని చెప్పి ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. గతంలో మీరు చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2017-18 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క సిపిఎస్లో ఉన్నటువంటి 4 జీవోలు, ఈ సిపిఎస్లో ఒక 4 జీవోలు ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాడ్యుటీ, సర్వీస్ పెన్షన్, రిటైర్మెంట్ గ్రాడ్యుటీ. అప్పుడు 2018లో మేము ఈ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీ అసోసియేషన్ ద్వారా చేసినటువంటి పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఆ రోజు చనిపోయిన వాళ్ళకన్నా ఓరటనివ్వాలని చెప్పి మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక 2 జీవోలను కూడా రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. వైకానస ఆగమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ వేడుకలు ప్రత్యేక వేదికపై సీతా సమేత రాముడు కొలువుదేరగా వ్యవస్థాపకులు చెవిరెడ్డి దంపతులు పాల్గొని వేడుకను దగ్గరుండి నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన ఇక్కడ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు ముత్యాల తలంబ్రాలతో ప్రత్యేక గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య కళ్యాణ వేదికపై కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ వ్యవస్థాపకులు, ప్రముఖులు వేడుకలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఆపదాపి అర్థారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముల వారిని ఎవరైతే ప్రార్థిస్తారో, పూజిస్తారో వారికి అన్ని రకాల మంచి జరుగుతుందని, అన్ని రకాల ఆపదలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సంపూర్ణ ఆయుర్వేద ఐశ్వర్యాలతో జీవిస్తారని వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ శుభదినమైన శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి వందలదిగా వేలాదిగా ప్రజలు తరలివచ్చి మా చంద్రగిరి నియోజకవర్గంలోని మా తుమ్మలగుంట గ్రామంలో, మా స్వగ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ, మొత్తం అందరికీ, ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీరాముల వారిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనసారా తెలియజేసుకుంటాను. ఇప్పటి నుంచి 14 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. భగవంతుడి ఆశీస్సులతో కొనసాగుతుంది. థ్యాంక్ యూ. తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట గత 15 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరామ కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణోత్సవం కోసం ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ కళ్యాణోత్సవం జరిపించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే తిరుమలలో పూజలన్నీ జరుగుతాయో, ఏ విధంగా అయితే తిరుమలలో అన్ని పండుగలు జరుగుతాయో, అదేవిధంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికాడ కూడా అన్ని పండుగలు జరుగుతాయి. తిరుమలకి వెళ్ళలేని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తుమ్మలగుంటకు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా కొన్ని వేల మంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఈరోజు భగవంతుడి కళ్యాణోత్సవానికి కవర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తుమ్మలగుంటలో గుడి కట్టినప్పటి నుంచి ఇక్కడ ఇదే కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. తుమ్మలగుంట కానీ పరిమితం కాదు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి, అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి కూడా జనాలు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. భగవంతుడు అందరూ వారు కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉల్లాసంతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం సీతారాముల వారికి పురోహితులు సురేష్ స్వామి, ఆదిగురు స్వామి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులకు వడపప్పు, పానకం వంటి పవిత్ర ప్రసాదాలను భక్తిభావంతో పంపిణీ చేశారు. సాయంత్రం ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. 11 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాలలో 9వ రోజు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరగనుండగా 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవంగా నిర్వహించబడుతుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే ఊంజల్ సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ రోజు ఉభయదారులుగా సోమలపల్లి మునిరెడ్డి, జయభారతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్ర, సోమలపల్లి మునిరెడ్డి, జయభారతి, రాహుల్ రెడ్డి, వెంకట మునిరెడ్డి, మునిరాజమ్మ, గోపి, సుగుణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఈరోజు ఉదయం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి, అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు శ్రీరామ భజన మందిర నిర్వాహకులు. వచ్చేసిన భక్తులందరికీ
వడపప్పు, పానకము, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. ఈ శ్రీరామనవమి పురస్కరించుకొని పెద్దకాపీలో శ్రీరామ భజన మందిరంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పూజల సేవ ఉంటుంది. 9వ రోజు శనివారం, రేపు శనివారం లేకుండా వచ్చే శనివారం కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే 11వ రోజు శ్రీరామ పట్టాభిషేకం ఉంటుంది 6వ తేదీ. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ పురాతన శ్రీరామ భజన మందిరంలో రాముల వారిని దర్శించుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. రాముని బాటలో మనమందరూ ప్రయాణించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, శ్రీరామ నామాన్ని జపిస్తే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ అందరికీ జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. పేద ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పురపాలక సంఘ పరిధిలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడంతో పాటు భూమి పూజ చేపట్టారు. అందులో భాగంగా తొలుత పట్టణ సమీపంలోని సిల్క్ ఫార్మ్ వద్ద నూతన బోరు మోటార్ను, రాధా బంగ్లా, గంటా ఊరులో వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తూ ట్రాన్స్ఫార్మర్లను, గంటా ఊరు కాలనీలో 91 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా జూనియర్ కళాశాల వద్ద వాటర్ సంపు ఏర్పాటుకు, బాపూజీ ఉద్యానవనంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో విలేజ్ క్లినిక్లతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా ప్రజలకు 70 రకాల వైద్య పరీక్షలను చేసుకునే వెసులుబాటు ఉంటుందని, పలమనేరు నియోజకవర్గంలో 8.72 కోట్లతో 52 విలేజ్ క్లినిక్, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాట్లు చేస్తున్నామని, ఇక పల్లెలతో పాటు పట్టణంలోనూ ఇంటింటికి తాగునీటిని అందించేందుకు 2600 కోట్లతో వాటర్ గ్రిడ్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, దీని ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికి అందించడం జరుగుతుందని, వీటితో పాటు పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలను అంచెలంచెలుగా పూర్తి చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, త్వరలో పట్టణంలో 3.5 కోట్లతో రోడ్లను ఏర్పాటు చేయనున్నామని, అందులో ప్రధానంగా గంటవూరు ప్రాంతంలో అధిక శాతం ఖర్చు చేయనున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో పలమనేరు ఆర్డీఓ భవానీ, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ వెంకట ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, ట్రాన్స్కో ఏడీ జీవన్ కుమార్ రెడ్డి, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, ఏఎంసీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ దిలీప్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ 91 లక్షలతో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా శాంక్షన్ చేసి రావడం జరిగింది. దాదాపు నియోజకవర్గంలో విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ ఏరియాలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా గతంలోనే శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు అసంపూర్తిగా పనులు నిలిచిపోయినటువంటి సందర్భం ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ యొక్క విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అసంపూర్తిగా మిగిలిపోయాయో వాటన్నిటికీ మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు శాంక్షన్ చేసి ఈ నియోజకవర్గంలో దాదాపు 8.72 లక్షల రూపాయలు, అంటే 52 విలేజ్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అవన్నీ కూడా శాంక్షన్ చేసి తీసుకురాబట్టి ఈ రోజు గంటావూరు కాలనీ లాంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతంలో ఒక మంచి ఆరోగ్యపరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలా, ఇటువంటి పేదలు ఉండే చోట పేదలకు ఉద్యోగకరంగా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసేటువంటి అదృష్టం, ఆ భాగ్యం ఈరోజు మాకు కలిగిందని
శ్రీరామనవమి పురస్కరించుకుని చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టిన శ్రీరామ శోభయాత్రకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ 31వ 32వ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు డాక్టర్ కోలా కిరణ్ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రామ్నగర్ కాలనీ నుంచి జై శ్రీరామ్ అంటూ ద్విచక్ర వాహనాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టిన శ్రీరామ శోభయాత్రకు సంఘీభావం తెలుపుతూ శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ 31, 32వ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు డాక్టర్ కోలా కిరణ్ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రామ్నగర్ కాలనీ నుంచి జై శ్రీరామ్ అంటూ ద్విచక్ర వాహనాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీరామనవమి ఈరోజు శుభ సందర్భంలో గత 4 సంవత్సరాలుగా మన చిత్తూరు పట్టణంలో శ్రీరామనవమి శోభాయాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా రామ్నగర్ కాలనీ నందు 31వ డివిజన్ మా కిరణ్ ఆధ్వర్యంలో మేము ఈ రోజు శోభాయాత్రకి నిర్వహించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేదీన కడపలో మహాసంకల్ప గర్జన. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చీర్ల కిరణ్. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.